హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీన్ ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు మొదలవుతుంది అండ్ అలాగే కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే మనకి మీకు వచ్చిన ర్యాంక్ బట్టి మీకు ఏ కాలేజ్ వస్తుందని చెప్పడం జరిగింది. సో ఎలా ప్రెడిక్షన్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు మొదలవుతుంది. సో కౌన్సిలింగ్ అనేది మనకి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి మే 10th ఎగ్జామ్ జరిగింది. 20th అయితే మనకి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో మే 20, 2023. సో మనకి 25th నుంచి అయితే కౌన్సిలింగ్ అనేది అయితే స్టార్ట్ చేశారు. సో లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ చూసుకుంటే మనకి అలా 5 డేస్లో చూసుకున్నట్టయితే మనకి మే 8th అయితే రిజల్ట్స్ రావడం జరిగింది. సో 5 డేస్ వేసుకుంటే మనకి మే 13th. సో మే 13th ఏంటంటే మనకి ఎలక్షన్ ఉంది కాబట్టి సో ఇంపాసిబుల్ కౌన్సిలింగ్ అనేది ఈ వీక్లో అయితే జరగదు. సో నెక్స్ట్ వీక్లో అయితే జరగదు. సో మ్యాక్సిమం మనకి మే 17th నుంచి మే 20 ఈ లోపు అయితే మనకైతే మ్యాక్సిమం స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే ఇవే. అండ్ అలాగే మనకి కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. మనం పాలిసెట్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్సైట్కి అయితే రావడం జరిగింది. సో మనకి కౌన్సిలింగ్ అనేది అయితే ఈ యొక్క వెబ్సైట్లోనే మనకి జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నోటిఫికేషన్ అయితే ఇస్తారు. సో ప్రస్తుతంగా అయితే ఏమీ లేదు. సో ఇక్కడ మనం అబౌట్ వెబ్ కౌన్సిలింగ్ పైన అయితే క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర క్యాండిడేట్ షుడ్ ప్రొసీడ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్. సో కౌన్సిలింగ్ టైంలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు సో ఇవన్నీ కూడా మీ దగ్గర అయితే ఉండాలి. సో ఇక్కడ ఏమైతే మెన్షన్ చేశారో సో ఇవన్నీ కూడా మీ దగ్గర అయితే ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పాలిసెట్ హాల్ టికెట్ అయితే ఉండాలి అండ్ అలాగే ర్యాంక్ కార్డ్ ఉండాలి. సో ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో అంటే మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో మీకు స్కూల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒరిజినల్ అయితే రాదు ప్రస్తుతానికి, మీకు స్కూల్ స్టాంప్ అండ్ అలాగే మీ యొక్క హెచ్ఎం సైన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ 6th నుంచి 10th వరకు ఉండాలి. సో అండ్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీస్కి అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇది మనకి 2020 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి 2024లో అయితే ఈ January 1, 2024 యువతలే ఉండాలి. సో అవతల 23కి వెళ్తే మాత్రం ఆ యొక్క సర్టిఫికేట్ అయితే పనిచేయదు. సో మ్యాక్సిమం ఈ ఇయర్లోనే మీకైతే సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో దేనికంటే మనకి ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్. సో ఇవన్నీ మీకు రావాలి అంటే మీకు ఫ్రీగా మీరు గవర్నమెంటే పే చేయాలంటే మీకు ఇన్కమ్ మ్యాండేటరీ. అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ అలాగే ఎన్సీసీ అండ్ అలాగే స్పోర్ట్స్ గేమ్ సర్టిఫికేట్ ఎవరైనా ఉంటే సో వాళ్ళకి కూడా సర్టిఫికేట్స్ అయితే పట్టుకొని వెళ్ళాలి. అండ్ అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటారు ఓసీ వాళ్ళకి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి క్యాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓసీ వాళ్ళకి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ అలాగే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ ఏ క్యాండిడేట్ హూ మైగ్రేట్స్ ఎనీ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద స్టేట్ తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు తెలంగాణకి వెళ్ళి ఉంటే మీరు అక్కడ ఉంటే సో మీకు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఆ సర్టిఫికేట్ అనేది అయితే మ్యాండేటరీ. అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా సో మీరు తెలంగాణ వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారైతే సో మీరు ఆంధ్రప్రదేశ్ పాలిసెట్కి అప్లై చేసినట్టయితే సో మీకు ఈ యొక్క లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీకు టీసీ అనేది అయితే ఇస్తారు కదా, సో ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో క్యాండిడేట్ విల్ బి ఇష్యూడ్ ద రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అట్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్. సో మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే వెళ్ళాలి ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత. సో ఇవన్నీ మ్యాండేటరీ. సో ఇవన్నీ మీ దగ్గర ఉంటేనే మీరు కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. సో ఇందులో మీరు మెయిన్గా చూడాల్సినవి ఏంటంటే క్యాస్ట్ అండ్ అలాగే ఇన్కమ్. సో ఈ రెండు మీకు చాలా ఇంపార్టెంట్. సో మిగతా ఆల్మోస్ట్ ఎలాగో మీ దగ్గర అయితే ఉంటాయి. సో క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఈ ఇయర్లో ఉండేటట్టుగా మీరైతే చేయించుకోండి. సో ఇప్పటి నుంచి మీకు చేయించుకున్నట్టయితే అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అప్పటికప్పుడు మీరు రెడీ చేయాలంటే చాలా కష్టం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని చూసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవన్నీ కూడా రెడీగా ఉంచుకుంటానైతే అనుకుంటున్నాను. సో మీకే ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.